మన భూమి పైన ఇప్పటికీ కొన్ని ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలేంటంటే అంటే చాలా మిస్టరీగా మిగిలిపోయాయన్నమాట. వీటి గురించి సైంటిస్టులైతే రీసెర్చ్ చేస్తున్నారు గానీ, వాటికి సంబంధించిన విశేషాలైతే ఇంకా బయటికి రాలేదన్నమాట. సో, అలాంటి కొన్ని మిస్టరీ ప్రదేశాల గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 సిరియాలో ఉన్న ఏన్దారా టెంపుల్ అనమాట. సో, ఈ టెంపుల్ అయితే చాలా మిస్టరీగా అయితే మిగిలిపోయినది. సో, ఈ టెంపుల్ యాక్చువల్గా మన సిరియా అంటే ఏమనుకుంటాం, అక్కడ ఎక్కువగా బాంబు దాడులు, యుద్ధాలు, గొడవలు జరుగుతూ ఉంటాయని ఫీల్ అవుతాం. బట్ సిరియాలో కూడా ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట. సో, ఈ టెంపుల్ ఎంట్రన్స్లో కొన్ని పాదముద్రలు అయితే కనిపిస్తాయి. సో, ఇవి కామన్ పాదముద్రలే కదా, దీనికి ఎందుకు అంత మిస్టరీగా అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ ఈ పాదముద్రలు మాత్రం మన పాదముద్రల కన్నా 3 రెట్లు పెద్ద సైజులో కనిపిస్తాయి అనమాట. సో, ఇవి ఏంటంటే చాలా మిస్టరీగా అయితే మిగిలిపోయినాయి. అసలు ఈ పాదముద్రలు ఎవటి, మనిషివా లేదంటే జంతువా, అసలు అక్కడ ఎలా వచ్చినాయి అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. దీనిపైన ఇప్పటికీ రీసెర్చ్ అయితే చేస్తున్నారు కానీ, సో ఆ పాదముద్రలు ఎవటి అని చెప్పి ఇంకా కనిపెట్టలేకపోయారనమాట. అక్కడున్న స్థానికులు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఇవి దేవుడి పాదముద్రలు, ఆయన ఈ టెంపుల్లోకి వచ్చేటప్పుడు ఇలా నడుచుకుంటూ వచ్చారని చెప్పి కూడా అక్కడున్న స్థానికులు అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. సో, ఇది ఒక మిస్టరీ ప్రదేశంగా అయితే మిగిలిపోయింది. నెంబర్ 2, టర్కీలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక టెంపుల్ అయితే బయటపడింది అనమాట. సో, దీన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఏం పిలుస్తారంటే గోబెక్లీ టేపే అని పిలుస్తారనమాట. అయితే ఈ టెంపుల్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ టెంపుల్స్ లాగా, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ లాగా అయితే ఉండదన్నమాట. ఇది ఒక రౌండ్ షేప్లో 4 స్తంభాలు అలా ఉంటుందన్నమాట. అయితే దీనిపైన కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి, కొన్ని జంతువుల బొమ్మలు, అలాగే మనిషి బొమ్మలు, ఇలా బొమ్మలు అయితే ఉన్నాయి. మరి ఈ టెంపుల్ ఎవరు కట్టారు, ఇది అక్కడ ఎలా వచ్చింది, అసలు భూమి కింద ఇది ఎందుకు ఉంది అని దాని గురించి అయితే ఇప్పటికీ తెలియదు అనమాట. చాలా ఇయర్స్ నుంచి అయితే రీసెర్చ్ అయితే చేస్తున్నారు. బట్ దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదన్నమాట. మరి చూద్దాం, మరి ఫ్యూచర్లో ఏమైనా ఈ టెంపుల్ ఎవరు కట్టించారు, అది భూమి కింద ఎందుకు ఉంది అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తాయేమని. బట్ ఈ ప్రదేశం కూడా ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయింది అనమాట. సో, సైంటిస్టులకి అయితే ఈ ప్రదేశం కూడా ఒక సవాల్గానే మారింది. నెంబర్ 3, భారీ రాతి గోళాలు. మధ్య అమెరికా దేశంలో కోస్టారికాలో భారీ రాతి గోళాలు కొన్ని బయటపడ్డాయన్నమాట. వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. ఇవి క్రీస్తుపూర్వం 600 ఏళ్ల నాటివిగా చెప్తున్నారు. 1930లో అరటిపళ్ళు తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాతి గోళాలు అయితే కనిపించాయన్నమాట. అలా ప్రపంచం వాటిని చూసింది. అంతరిక్షంలోకి వెళ్ళేందుకు ఈ రాళ్ళు డైరెక్షన్ చూపిస్తాయని చెప్పి కొంతమంది అయితే చెప్తూ ఉంటారు. పూజారు లాంటి స్థానికులు కొందరు ఇవి దైవ రాళ్ళుగా భావించారు. ఏదేమైనా వీటి మిస్టరీ మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 4, సముద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 1901లో యాంటికితెరా ఐలాండ్లో ఒక విరిగిపోయిన నౌకనైతే సముద్రంలో కనిపెట్టారు. అందులో ఒక మెకానిజం వారికి కనిపించింది. అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీగా అనిపించింది అనమాట వాళ్ళకి. దాంతో సౌర వ్యవస్థలో మళ్ళీ వచ్చే మార్పుల్ని గుర్తించడానికి వీలుందంట. సూర్యగమనం, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, మార్స్, గురుగ్రహం, శనిగ్రహం ఎలా కదులుతాయో ఆ టెక్నాలజీ అయితే చెప్తుందంట. పలానా తేదీలో ఏ నక్షత్రాలు ఉదయిస్తాయి, ఏవి అస్తమిస్తాయనే వివరాలు కూడా ఆ టెక్నాలజీలో ఉన్నాయని చెప్తున్నారు. ఆ టెక్నాలజీ కలిగి ఉన్న పరికరం ఎంతో అడ్వాన్స్డ్గా ఉందంట. అలాంటి టెక్నాలజీని మనం తయారు చేయాలంటే మరొక 1000 ఏళ్ళు కూడా పట్టచ్చు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఆ నౌకలోకి ఎలా వచ్చింది, అసలు ఆ టెక్నాలజీ ఎవరు తయారు చేసేది మాత్రం చాలా మిస్టరీగా అయితే మిగిలిపోయింది. నెంబర్ 5, మెక్సికోలో ఒక ప్రదేశం ఉందన్నమాట. అక్కడ కొన్ని రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అవి ఎలా ఉంటాయంటే అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చిన రాళ్ళలాగా కనిపిస్తాయి అనమాట. కొంచెం గుండ్రంగా ఉంటాయన్నమాట రాళ్ళు. అయితే ఈ రాళ్ళపైన ఎవరో రాతలు రాసినట్లు ఉంటాయి. వాటిపైన మనుషులు, జంతువులు, అర్థం కాని కొన్ని విచిత్ర బొమ్మలు అయితే కనిపిస్తున్నాయంట. అడ్డు గీతలు, అల్లికలు లాంటి గీతలు కూడా ఉన్నాయని అక్కడున్న స్థానికులు అయితే చెప్తున్నారు. వాటిని ఎవరు గీసారో, ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదంట. ఇవి క్రీస్తుపురం 1000 ఏళ్ళ నుంచి క్రీస్తుపురం 300 ఏళ్ల మధ్య నాటివిగా చెప్తున్నారు. ఈ రాళ్ళు అయితే మాత్రం ఇప్పటికీ చాలా మిస్టరీగా అయితే మిగిలిపోయినాయి అనమాట. సో, చూశారు కదా, ఈ ప్రదేశాల గురించి అయితే ఇప్పటికీ మిస్టరీగా అయితే మిగిలిపోయింది అనమాట. సో, ఇలాంటి ప్రదేశాలు అయితే మన భూమిపైన ఇంకా చాలా ఉన్నాయి. సో, వాటి గురించి మరో వీడియోలో అయితే మనం పక్కా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.